తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అనేక సూచనలు కొన్ని చేర్పుల మార్పుల కోసం ప్రింటెడ్ బుక్లో సబ్మిట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తర్వు రాయడం జరిగింది. అందులో ప్రభుత్వ పరంగా జరిగేటువంటి కాంట్రాక్టులు ఏవైతున్నాయో, ఇరిగేషన్ కాంట్రాక్టులు కానీ, పేద ప్రజానీకానికి రక్షిత మంచినీళ్ళ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన మిషన్ భగీరథ కాంట్రాక్టులకు కానీ సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయించాలి, గతంలో ఉన్న మినహాయింపును కొనసాగించాలని చెప్పి మేము కోరినాం. ఈరోజు దాని చర్చ జరగలేదు. కానీ మూడు చూస్తూ ఉంటే ఇట్లాంటి వాటి మీద పాజిటివ్గా స్పందిస్తారనే విశ్వాసం అయితే కలగట్లేదు. రెండో అతి ముఖ్యమైన సమస్య, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రానైట్ స్లాబ్ల మీద గతంలో ఉన్న 16.32%, గతంలో ఉన్న 16.32% ట్యాక్స్ బదులుగా 20% ట్యాక్స్లో పెట్టింది. దీని మీద కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు లక్షల మంది ఆధారపడి జీవిస్తున్న ఇండస్ట్రీ ఇది, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో భాగంగా కొనసాగుతుంది. దీన్ని 12% లేదా 18% తగ్గించమని చెప్పి కోరినాం ఇవాళ. కానీ ఎందుకో వాళ్ళు ఈ గ్రానైట్ స్లాబ్ల మీద నిర్ణయం తీసుకోవడం కూడా నెగిటివ్గా ఉన్నారు. మూడవది, చేపలు పట్టేటువంటి వలలకు సంబంధించిన నెట్ మీద కానీ, అదేవిధంగా ఈ మధ్యకాలంలో చాలామంది షుగర్ పేషెంట్లకి ఇన్సులిన్ అవసరం ఉంటుంది. దాన్ని ధర తగ్గించే విషయంలో, రీజనల్ లాంగ్వేజ్లో ఉండేటువంటి సినిమాల మీద కొంత ట్యాక్స్ తగ్గించే విషయంలో డిమాండ్ చేసినప్పుడు ఇన్సులిన్ సంబంధించి 12% నుంచి 5%కి, మినరల్ వాటర్ తప్పక పడిందని చెప్పినారు, 18% తగ్గించారు. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కూడా 28%, 18% ఏమో ₹100 టికెట్ లోపడిన వాళ్ళకి మాత్రమే, ₹100 పైన ఉండడానికి 20% దాంట్లో పెట్టిండు. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దీంట్లో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనేది అయితే నినాదం ఇస్తున్నారో, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా మాటలకు పరిమితం కాకుండా ఆచరణలో అమలు కావాలంటే స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, గతంలో 1.5 crore లోపు సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ లేకుండే, ఇప్పుడు కూడా 1.5 crore టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీలకి ఉంటుంది. చిన్న స్లాబ్లో పెట్టమని చెప్పి కోరినాం. కానీ దాన్ని 75 లక్షల టర్న్ వరకు తగ్గించాం. గతంలో 50 ఉంటే మేము 1.5 కోరినాం, కానీ అంగీకరించబడింది మాత్రం 75 లక్షలకి. దీంతో కొంత వెసులుబాటు జరిగినప్పటికీ కూడా ఇంకా న్యాయం జరుగుతుందని మాత్రం నమ్మకం లేదు. ఇప్పటికే మల్టీనేషనల్ కంపెనీస్ దాడికి తట్టుకోలేక చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో కొంత ఇబ్బంది పడుతున్నాయి. ఈ ఇండస్ట్రీస్ వల్లనే ఉద్యోగాలు వస్తున్నాయి లోకల్గా. ఈ ఇండస్ట్రీస్ వల్ల డైరెక్ట్గా ఇండైరెక్ట్గా
లోకల్ పీపుల్ బెనిఫిట్ అయ్యే ఆస్కారం ఉంది కాబట్టి దాని మీద కూడా పాజిటివ్ స్పందించాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి మేము కోరినాం. కానీ దాని విషయంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగినా కొంత వెసులుబాటు జరిగినా ఇంకా కావాల్సిన ఎక్కడైతే ఉన్నది. అదేవిధంగా ప్లాస్టిక్ చైర్ల విషయంలో కూడా సామాన్య మానవులు వాడే ప్లాస్టిక్ చైర్ల విషయంలో కూడా కొంత మేము సజెస్ట్ చేసినాం. హోటల్స్ విషయంలో స్టార్ హోటళ్ళు, నాన్ స్టార్ హోటల్, కామన్ హోటళ్లకు నాన్ స్టార్ హోటళ్ళకి మీరు ఎంతైనా పెట్టుకోండి, స్టార్ హోటల్ మీరు ఎంతైనా పెట్టుకోండి, కానీ నాన్ స్టార్ హోటల్ మాత్రం 5% పెట్టమని చెప్పుకోండి. తెలంగాణలో ఫ్లై యాష్ అనేది బాగుంటుంది. బొగ్గుతో కరెంటు ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ కాబట్టి, థర్మల్ ప్లాంట్స్ ఎక్కువ కాబట్టి, పర్యావరణ పరిరక్షణ కావాలంటే దాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవాలి కాబట్టి, దాన్ని ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఫ్లై యాష్తో తయారు చేయబడ్డ బ్రిక్స్ కానీ ఇతర వస్తువులు కానీ 12% చర్చల్లో అది తప్పని 5% తగ్గించమని చెప్పుకోండి. కానీ దాని విషయంలో ఇంకా ఏ నిర్ణయం జరగలేదు. హైదరాబాద్ నగరంలో ఆర్ట్స్ బెట్టింగ్ జరుగుతుంది, దాని మీద అది చర్చ జరగలేదు కదా. అదేవిధంగా రైస్ మీద ట్యాక్స్ లేకుండా చేసిండ్రు, కానీ రైస్ బ్రాండ్ మీద వేసిండ్రు, పొట్టు మీద కూడా వేసిండ్రు. అదేవిధంగా సామాన్య ప్రజలకు కట్టించేటువంటి ఇళ్ల విషయంలో సర్వీస్ ట్యాక్స్ వద్దని చెప్పినాం. అదేవిధంగా ఫ్యాన్ల విషయంలో ఫ్యాన్స్ని ఏసీలు ఒక దగ్గర కడితే ఫ్యాన్లని సెపరేట్ చేయమని చెప్పినాం. అదేవిధంగా కళ్ళద్దాల విషయంలో కూడా ఫ్రేమ్కి ఒక రేటు, అద్దాలకు ఒక రేటు పెడితే అది ఒకటే స్లాబ్కి అంగీకరించబడ్డది. ఏది ఏమైనప్పటికీ కూడా GST జూలై 1వ తారీఖు నుంచి అమలు జరిగే సందర్భంలో ప్రజల మీద భారం పడకుండా ఉండే పద్ధతి, సామాన్య ప్రజానికానికి ఇబ్బంది లేకుండా ఉండే పద్ధతి, బిజినెస్ చేసుకునే పీపుల్ భయాందోళనకు గురి కాకుండా ఉండే పద్ధతి, GST గ్రౌండ్ అయ్యే క్రమంలో ప్రజలు కానీ, వ్యాపార వర్గాలు కానీ, ఇతర వర్గాలు కానీ బాగుంది అనే పద్ధతిలో ఉండాలి తప్ప దానికి విఘాతం కలిగే పద్ధతి ఉండొద్దని మేము సూచన చేసాం. మొదటి డే 1 నుంచి వెళ్ళి ఇప్పటివరకు మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే ప్రాక్టికల్ టాక్సేషన్, ఎగవేతకు ఆస్కారం లేకుండా పన్ను నెట్వర్క్లోకి అందరూ వచ్చే పద్ధతులలో, కట్టాలనే సంకల్పం ఉండే పద్ధతులలో ఈజీగా ఫీల్ కావద్దు తప్ప జట్లంగా ఫీల్ కావద్దని చెప్పినాం. మళ్ళీ ఇవాళ కూడా అది చెప్పినాం. మీకు ఈ ఇచ్చిన పుస్తకంలో మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ సూచనలు, ఏ సలహాలు, ఏ వస్తువులు ఏ స్లాబ్లో పెట్టాలనేటువంటి సమాచారం కూడా దీంట్లో పూర్తి స్థాయిలో ఉంది. ఈ రిటర్న్ పుస్తకాన్ని మొత్తం కేంద్ర GST అధికారులకి, కేంద్ర ఫైనాన్స్ మంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది.